ఓకే గురుగారు. అలాగే గురువుకి సంబంధించి కూడా ఈ గురు చండాల యోగం అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. అవును. దాని గురించి వివరిస్తారా? ఇప్పుడు గురు చండాల యోగం, గురువు రాహువుతో కలిస్తే గురు చండాల యోగం. చండాల యోగం ఎవరికి పట్టింది? గురువుకు పట్టింది. ఎప్పుడు పడుతుంది? రాహువుతో కలిస్తే. అట్ ప్రజెంట్ ఖగోళంలో గురు రాహువుల కలయిక జరిగి ఉంది. ఎక్కడ? మేషరాశిలో ఉంది. అది రేపు అక్టోబర్ 31 కల్లా రాహు వెళ్ళిపోతాడు. కనుక గురువు రాహువు కలిస్తే దాన్ని చండాల యోగం అంటారు. కానీ కొన్ని లగ్నాలకి ఆ గురు రాహువు కలయిక ఇండైరెక్ట్గా చండాల యోగంతో పాటు పితృదోషాన్ని కూడా ఇస్తాడు. అది ఏ లగ్నాలు అంటే, మేష లగ్నానికి అదృష్ట స్థానాధిపతి అంటే నవమస్థానాధిపతి, తండ్రి స్థానాధిపతి, పితృస్థానాధిపతి, భాగ్యస్థానాధిపతి, అదృష్ట స్థానాధిపతి అంటారు. ఆ మేష లగ్నానికి అదృష్ట స్థానాధిపతి, దీనికి సూత్రం ఏమిటంటే, అందరూ జ్యోతిష్ శాస్త్రం నేర్చుకుని ఉండరు గనక అదృష్ట స్థానం, పితృస్థానం, 9వ స్థానం, నవమ స్థానం, నవమ స్థాన అధిపతి రాహువుతో కలిస్తే పితృదోషం వస్తుంది. ఇప్పుడు మేష లగ్నానికి నవమ స్థానానికి అధిపతి ఎవరు? గురువు. ఆ గురువు ఎక్కడైనా సరే, నవమన్నా అక్కర్లా, ఎక్కడైనా రాహువుతో కలిస్తే ఒకవైపు గురుచండాల యోగం ఉంటుంది, ఒకవైపు పితృదోషం ఉంటుంది. కనుక గురుచండాలం అంటే ఆ రాహువుతో కలిశారు కనుక ఆ గురుచండాలం ఉంటుంది. ఇదే మేషలగ్నంలో ఉంటే ఇలాంటి ఇబ్బందులు ఉంటాయన్నమాట. అలాగే మేషలగ్నం కాకుండా మరొక లగ్నం ఏదైనా ఉంటే కర్కాటక లగ్నం. కర్కాటక లగ్నం వారికి కూడా భాగ్యస్థానం, అదృష్ట స్థానాధిపతి గురువే అవుతాడు. కనుక కర్కాటక మేష లగ్నాలకు ఎవరికైనా జన్మించి ఉండి వారి వారి జాతకాల్లో గురువు రాహు ఎక్కడన్నా కలిసినా, ఏ స్థానంలో కలిసినా 2 దోషాలుగా ఉంటాయి. దాన్ని గురు చండాల యోగము, పితృదోషము. కనుక గురు చండాలం వలన కొంత డెవలప్మెంట్స్ అనేవి తగ్గుతుంటాయి. ఇక పితృదోషం వలన కెరీర్, ఎడ్యుకేషన్, బిజినెస్, జాబ్, హెల్త్, ఇక మ్యారేజ్, సంతానము, డెవలప్మెంట్స్, ఫైనాన్షియల్ స్టేటస్, ఇవన్నీ కూడా వన్ బై వన్ గ్రాడ్యువల్గా తగ్గుతుంటాయి అన్నమాట. కనుక ఈ గురు చండాల యోగం అనేది అకార్డింగ్ టు లగ్న, మేష కర్కాటక లగ్నాలకు ఎక్కడైనా గురు రాహుతో కలిస్తే చండాల యోగంతో పాటు పితృదోషం కూడా వస్తుంది. ఆ మేష కర్కాటక లగ్నాలు తప్పించి మిగిలిన 10 లగ్నాలకైతే ఓన్లీ చండాల యోగం మాత్రమే ఉంటుంది. ప్రారబ్ధ దోషం అనే ఒక దోషం ఉంది. ప్రారబ్ధము అంటే ఏంటి? కర్మదోషం అని మనకు అర్థం ఏంటి చెప్పుకుందాం. లగ్నం నుంచి 5వ స్థానాన్ని సంతాన స్థానము అంటారు. ఆ సంతాన స్థానాన్ని పూర్వజన్మ కర్మ ఫల స్థానం అని కూడా పిలుస్తారు. ఆ స్థానంలో అంటే సంతాన స్థానంలో శుభగ్రహాలు సంచారం చేస్తుంటే గత జన్మలో చేసినటువంటి పుణ్యకార్యాల ప్రభావాలన్నీ వచ్చి బయటపడతాయి. అక్కడ శుభగ్రహాలు కాకుండా పాపగ్రహాలు ఏదైనా సంచారం చేస్తున్నాయనుకో, గత జన్మలో చేసిన పాపకార్యాల పాప ఫలాలన్నీ కూడా వస్తుంటాయి. సరే, ఇప్పుడు ప్రస్తుతం బాబుకి లగ్నం నుంచి 5వ స్థానంలో ఆ శని సంచారం జరుగుతున్న కారణంగా దాని యొక్క ఇంపాక్ట్ కేవలం సంతానం మీదే ఉండదు. సంతానానికి ముందు ఏముంటుంది? వివాహం కదా. వివాహానికి ముందు ఏముంటుంది? ఉద్యోగానికి ముందు చదువు, సంఖ్య, వ్యవహారం. సరే, అక్కడ దాకా బండి లాక్కొచ్చేసారు. ఇప్పుడు వివాహం కావాలి. వివాహం కాయితేనే మంచి ఉద్యోగం కూడా రావాలి. ఉద్యోగం రావాలి, వివాహం కావాలి, సంతానం కావాలి. ఇలాంటి ప్రారంభ దోషాలకి కొన్ని 100 రకాలు ఉన్నాయి, వెరైటీస్. ఆ 5వ స్థానంలో కూడా ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు శని? శని ఏ నక్షత్రంలో ఉన్నాడు? ఇప్పుడంటే మకర లగ్నము, మకర లగ్నానికి 5మంలో ఉన్నాడు. ఇంకొక లగ్నానికి 5మంలో శని ఉండొచ్చు, కుజుడు ఉండొచ్చు, రవి ఉండొచ్చు, రాహు ఉండొచ్చు, కేతు ఉండొచ్చు. ఇలాంటివి ప్రారంభ దోషాలు అనేటువంటి దీని ప్రభావం అనేది ఆర్థిక స్థితిగతుల దగ్గర నుంచి, అనురాగం మైత్రి దగ్గర నుంచి, వివాహ బంధం దగ్గర నుంచి, సంతాన స్థితిగతుల వరకు అన్నిటికీ ఉంటాయి. శనితో ప్రారంభ దోషం ఉందా? కుజుడితో ఉందా? పాపగ్రహం కదా. రాహువుతో ఉందా? కేతువుతో ఉందా? మళ్ళీ అక్కడ డైలమాలు పడతారు.
కనుక ప్రారంధ దోషానికి ఇప్పుడు నేను శనికి సంబంధించిన ప్రారంధ దోషం చెబుతున్నా. ఇన్ కేసు ఇంకెప్పుడు వేరే గ్రహంతో కలిసి ఉంటే అప్పుడు మారిపోతుంది. మారిపోతుంది. కనుక సహజంగా వీళ్ళకి ఐడియా ఉంటుంది, వాళ్ళ పండితుల దగ్గర పోయి ప్రారంభ దోషం అది ఇది చెప్తుంటారు, తెలుసుకుంటారు. కనుక నేను దానికి సంబంధించి చెప్తున్నాను. అది ఏమిటంటే ముఖ్యంగా వేప చెట్టు అందరికీ తెలిసిందే. వేప చెట్టు ఒక ఎక్సలెంట్ రెమెడీ ఇది. ఈ వేప చెట్టు అయితే ఇది కొన్ని ప్రత్యేక నక్షత్రాలు ఉన్న రోజుల్లోనే ఈ పరిహారం. ఇది రోజు ఆ వారం చేయి, శుక్రవారం పూట రాహుకాలం చేయి కుదరదు, జాంతన్నాయి. ఎప్పుడైనా సరే పుష్యమి నక్షత్రం, అనురాధ నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర ఈ 3 నక్షత్రాలు వచ్చినటువంటి రోజుల్లోనే ఆ అబ్బాయికి కానీ ఆ అమ్మాయికి కానీ పంచమ స్థానంలో ప్రారంధ దోషంగా శని సంచారం చేస్తుంటేనే ఈ పరిహారం వర్తిస్తుంది. ఎలా? ఇప్పుడు ఉదాహరణకి వేప చెట్టు దగ్గరికి పోతాం. అయితే ఆ టైంలో కొంతమంది ఎవరైనా చూసారనుకో నవ్వుతారు, ఏంటి ఈయన పని చేస్తున్నాడని. అమ్మాయి కానీ అబ్బాయి కానీ వేప చెట్టు అలా ఉందనుకో, నేరుగా స్నానం చేసి తలస్నానం చేసి, నక్షత్రాలు గుర్తున్నాయా? పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర ఈ 3 నక్షత్రాలు వచ్చిన రోజున సూర్యోదయం తర్వాత ముందు వేప చెట్టు ఎక్కడుందో వెతుక్కోవాలి. అదే సిటీలో ఎక్కడ ఉంటే కష్టం, ఇంట్లో ఉంటే మరీ మంచిది. అవును గురుగారు. నేరుగా పోయి ఇంటి నుంచి స్నానం చేసేసి అక్కడికి వెళ్ళి పాదరక్షలు వదిలేసేసి మళ్ళా కాళ్ళు కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కొని ఈ 2 చేతులతోటి, అది ఇంతలావు అయితే కష్టం, వీలైనంత వరకు చెట్టు వీలైనంత వరకు మన చెయ్యి 2 అలా కలిపితే అట్లా చూసారా, అది మనకు టీవీలో బాగా ఇట్నిచ్చి ఈ వేళ్ళు లాకింగ్, బంధనం, ఆ విధంగా ఈ 2 బొట్టనవేళ్ళు కూడా పెట్టేసి నీ బాధంతా చెప్పుకోవటమే వేప చెట్టుకి. ఓకే. లక్ష్మీదేవి, ఏం బాధ? డబ్బులు కావాలి, ఉద్యోగం రావాలి, వ్యాపారం జోరుగా సాగాలి, వివాహం జరగాలి, సంతానం కావాలి, ఇల్లు కావాలి, వాకిలి కావాలి, బంగారు నగలు కావాలి, నట్ర కావాలి, అది కావాలి, ఇది కావాలి, హోల్ మొత్తం కావాలి అని పెట్టేసుకోవటం. షరతులు: ఋతు సమయం ఉన్న స్త్రీలు 7వ రోజు తర్వాతనే వెళ్ళాలి, నాట్ 5. బాగా గుర్తుపెట్టుకమ్మా, 7వ రోజు తర్వాతనే. ఇక సూతకాలు గీతకాలు ఇలా ఉంటాయి, ఏటి సూతకం పర్లేదు, కానీ ఈ 20 రోజులు 15 రోజులు వాళ్ళ ఆచారాలు ఉంటాయి, అలాంటి వాళ్ళు వద్దు. ముఖ్యంగా పుష్యమి నక్షత్రం, అనురాధ నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం వచ్చిన రోజునే వెళ్ళాలి. అయితే చెట్టు ఇలా ఉంది, తూర్పు తిరగాలన్నా, దక్షిణం తిరగాలన్నా, పడమర తిరగాలన్నా డౌట్ వస్తుంది. అవును గురుగారు. కనుక మీ తల పోయి చెట్టును ఆనుకుంటుంది, కళ్ళ ముందు చెట్టు ఉంటుంది, లాకింగ్ జరుగుతుంది. అంటే మనం ఇది ఉత్తరం అనుకో, ఉత్తర దిశగా తిరుగుతాం, మన వీపు దక్షిణానికి ఉండాలి, మన కుడి చెయ్యి తూర్పు దిక్కుగా ఉండాలి, ఎడమ చెయ్యి పడమర. ఈ ప్రకారంగా నేను ఇప్పుడు తిరగటం కూడా బాగా కనబడుతుంది టీవీలో. కనుక ఆ ప్రకారంగా లాకింగ్ పెట్టుకొని ఒక 1 మినిట్, ఇన్ కేసు అక్కడ ఒక చెట్టు ఉంటుంది, 16 మంది లైన్లో ఉన్నారనుకో, క్యూలో ఉండాల్సింది తప్ప. ఎక్కడెక్కడ చెట్లన్నీ కూడా బ్లాక్ అయిపోయినాయి, రోడ్లన్నీ. ఏంటంటే క్యూలో ఉన్నారు, ఖర్చుకోవటమే. ఇంకొక మహాతల్లి ఏం చేసిందంటే, వాళ్ళు ఎవరెవరు కలుసుకున్నారు, వాళ్ళు ఏ బట్టలతో వచ్చారో ఏమిటో అని పసుపు నీళ్ళు చల్లేది. పాపం వచ్చేసి ఈ లోపల ఇంకొక ఆయన వాటర్ వేసుకునేటికి ఆ పసుపు అంతా తెల్ల బట్టకేసి. కనుక ఇది ఒక ఎక్సలెంట్ రెమెడీ. ఇది ఎవరైనా చేయవచ్చు. అది కూడా లాస్ట్లో చేస్తున్నా, ప్రారబ్ధ దోషం ఉన్నవాళ్లే కాదు, ఎవరైనా చేయవచ్చు. పుష్యమి నక్షత్రం, ఉత్తరాభాద్ర,
అని అనురాధ నక్షత్రం. చివర్లో పాయింట్ చెప్తా. ఆదివారం వస్తే మాత్రం పనికిరాదు. ఉమ్, ఆ రోజున మంగళవారం వస్తే పనికిరాదు. ఆ రోజున సంక్రమణం తెలుసమ్మా, ప్రతి నెల ఒక రాశి 14-15 నుంచి తారీఖులో సంక్రమణం. సూర్య సంక్రమణం జరుగుతుంది. అంటే ఒక రాశి నుంచి ఒక రాశిలోకి సంక్రమణం. సంక్రమణం వస్తే పనికిరాదు. సో మంగళవారం నిషిద్ధం, ఆదివారం నిషిద్ధం, సంక్రమణం. సంక్రమణం నిషిద్ధం. ఎప్పుడు రేర్గా గ్రహణాలు వస్తుంటాయి, అవును గురుగారు. చంద్రగ్రహణం, సూర్యగ్రహణం, అది మనకు నిషిద్ధం. కనబడకపోయినా కనబడకపోయినా అవి నిషిద్ధం. ఓకే గురుగారు. లేడీస్ మాత్రం ఋతు సమయం దాటిన తర్వాత, ఋతు సమయం 7వ రోజు, 7వ రోజు తర్వాతనే వెళ్ళాలి. అది ఆలింగనం. మహాలక్ష్మి ఆలింగనం. ధనమూలం ఇదం జగత్, అది గనక ఉంటే కొండ మీద కోతి కూడా పిలిస్తే వచ్చేస్తుంది కనుక ఇంకా ఎక్కడెక్కడ చెట్టు ఉంది, ఏమిటి, పుష్యమి నక్షత్రం ఎప్పుడు ఉంది చూడండి. ఇకపోతే ఇంకొక మాట కూడా చెప్తాను, చెప్పి ముగిస్తాను. చెప్పండి గురుగారు. ఈ పుష్యమి నక్షత్రంలో ఒక యోగం ఉంది. గురువారం పుష్యమి నక్షత్రం వస్తే గురు పుష్య యోగము అంటారు. ఉమ్, ఆదివారం పుష్యం వస్తే రవి పుష్య యోగము అంటారు. ఉమ్, రవి పుష్య యోగం అద్భుత యోగం. ఈ చెట్టు సంధ్యాలు అటు వెళ్ళకూడదు, చెట్ల వైపు, వృక్షాల వైపు. ఇలాంటి గురువారం పుష్యమి నక్షత్రం వచ్చిందనుకో పొలోని పోవచ్చు. ఓకే. నిద్ర లేచి సూర్యుడు ఉదయించగానే స్నానం చేసేసి చక్క పోయి. అయితే అంత అయిన తర్వాత ఈ లాకింగ్ ఉమ్, వదిలేస్తాం. చక్కగా చెట్టుకు 2 అడుగులు వచ్చి ఆ చెట్టుకు నమస్కారం చేసుకోవటం, వచ్చిన దాన్ని ఇంటికి పోవటం. ఆ తర్వాత ఆ రోజున చక్కటి సాత్విక ఆహారం తింటాం. ఉమ్, కొంతమంది మాంసాహారం తినేవారు ఉంటారు, అవును గురుగారు. అవి వద్దు. కోడిగుడ్డు గిడిగుడ్డు వ్యవహారం అవి మాత్రం నిషిద్ధం. ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉన్నాయి. వైధవ్యం ఉన్నటువంటి స్త్రీలు కూడా ప్రార్థన నమస్కారం చేయవచ్చు, చేసుకోవచ్చు. ఇబ్బంది ఓకే. అంటూ లేదు. శుభం తల్లి. ఓకే గురుగారు.